అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గనక కంట్రోల్ చేయకపోతే మన రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. చాలా అంటే చాలా ప్రమాదకరం. మన రాష్ట్రానికి ప్రమాదకరం, మన రాష్ట్ర ప్రజలకి ప్రమాదకరం, మన రాష్ట్ర రైతాంగానికి ప్రమాదకరం. అతన్ని అర్జెంటుగా కంట్రోల్ చేయాలి. పరామర్శ అనే పేరుతో బయటకు వచ్చి పనికి మాలిన పనులన్నీ చేస్తున్నాడు. పరామర్శకు వెళ్ళినప్పుడు పరామర్శలాగా ఉండాలి, కానీ ఆ పేరు పెట్టుకొని రోడ్డుల మీదకు వచ్చి రోడ్డుల మీద బీభత్సం సృష్టించి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి, రైతుల్ని ఇబ్బందులు పెట్టి, పోలీసు డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టి అతను చేసే ఏదైతే అరాచకం ఉందో ఆ అరాచకాన్ని అర్జెంటుగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే మన రాష్ట్రం సర్వనాశనం అవుద్ది. మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే. చాలా ప్రమాదకరం. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ప్రమాదకరం. నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఈ పొట్టిరెడ్డి నిన్న మ్యాంగో రైతుల్ని పరామర్శించడానికి బంగారుపాలెం వెళ్ళి అక్కడ చేసిన విధ్వంసం ఏదైతే ఉందో అది చూస్తే జగన్మోహన్ రెడ్డి మొహాన ఉమ్మేస్తారు, తుపుక్కుని ఉమ్మేస్తారు. పనికి మాలిన పనులు. అక్కడ రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, అక్కడ చేసిన విధ్వంసం ఏంటిది అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకసారి అసలుకి ఆ పరామర్శ పేరుతో ఒక 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద మామిడికాయలు పోసేసి అక్కడ ఒక బీభత్సం సృష్టించారు. అంటే దాని ద్వారా ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపించాలని అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు మామిడి ధర లేదు, మామిడి కొనుగోలు జరగటం లేదు ప్రభుత్వం, సో ప్రభుత్వం మీద బుర్ర జల్లాలి అని చెప్పి ఒక రైతు దగ్గర బెదిరించి భయపెట్టి 5 ట్రాక్టర్లను తీసుకొచ్చి రోడ్డు మీద అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చూస్తున్నాగా, పొట్టిరెడ్డి చూస్తున్నాగా ఆ రోడ్డు మీద ఆ మామిడికాయలు పోసేసి వాటి మీద నుంచి మన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రీ ప్లాన్డ్గా అంటే వాళ్ళు స్కెచ్ చేసుకొని పొట్టిరెడ్డి వచ్చే సమయానికి ఇలా వస్తున్నాడు, ట్రాక్టర్ ఇలా తీసుకొచ్చాడు, అడ్డం తీసుకొచ్చి ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతే ఆ పొట్టిరెడ్డి దాని మీద తొక్కించుకుని వెళ్ళిపోయాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మీకు చూపిస్తాను. ఒక్కొక్కటిగా వీడియోలు అక్కడ ఆ రోజు నిన్న ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకసారి ఎవరైతే ఆ మామిడి రైతు ఉన్నారో ఆ ట్రాక్టర్లో ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. అతను విన్న తర్వాత వాటికి సంబంధించిన వీడియోలు, డ్రోన్ విజువల్స్ అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇతనేం మాట్లాడుతున్నా చూడండి. ఈశ్వరపల్లి నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము 4 రోడ్లు పోసేసి దాన్ని తొక్కిచ్చేసి పొట్టిరెడ్డి వస్తున్నాడు అని ఆయనకి చూపిస్తానని తీసుకువెళ్ళి ఆయన ట్రాక్టర్లని అక్కడ రోడ్డు మీద పడేశారు. అతను మామిడిని రోడ్డు మీద పడేశారు. అతను అమ్ముకోవడానికి రెడీగా పెట్టుకున్నాడు ట్రాక్టర్లో. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి జగన్మోహన్ రెడ్డిగా చూపిస్తాము, లేకుంటే మీకు మంచి ధర వచ్చేది ఏదో ఒకటి ఆశ చూపించటో, లేకుంటే బెదిరించో, భయపెట్టు, ఏదో ఒక రకంగా అతని దగ్గర ట్రాక్టర్లు తీసుకువెళ్ళి పనికి మాలిన చూడండి. ఇంకా మాట్లాడుతున్నారు. సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకోవచ్చు. ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంట అంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వకని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పోసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు చూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ తొక్కిచ్చేసి ఎందుకు లేకుండా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి. ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నేను నా జీవనం గడుపుకుంటాను. వైసీపీ రౌడీలు గంజాయి బెచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బలవంతంగా ట్రాక్టర్లు తీసుకువెళ్ళి మామిడికాయలు తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి అంటే పొట్టిరెడ్డి చూస్తున్నాగా
రోడ్డు మీద ఏ విధంగా పడేశారనేది ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. ఇది డ్రోన్ విజువల్స్, మీకు ఆ వీడియో క్లియర్గా పెడతా చూడండి. ఇది మామిడి తోట నుంచి వస్తున్న ట్రాక్టర్లో, మొత్తం 5 ట్రాక్టర్లో అక్కడ పొట్టిరెడ్డి ఉన్నాడు. ఒకటి 2 3 మూడో కారు, నల్ల కారు కనిపిస్తుంది కదా, అది పొట్టిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కారు అది. అతను వస్తున్నాడని తెలిసిన తర్వాత కరెక్ట్గా ఆ సమయానికి వచ్చి అతను చూస్తుండగా చూడండి, తోటలో నుంచి వస్తున్నాయి, రోడ్డు మీద పడేశారు. జగన్మోహన్ రెడ్డి చూస్తుండగా ప్రీ ప్లాన్డ్ పక్కాగా స్కెచ్ చేసుకుని కార్లు కూడా రివర్స్ వెళ్ళాయి. ఆ ట్రాక్టర్లు వస్తున్నాయి అని చెప్పిన తర్వాత కార్లు కూడా వెనక్కి వెళ్ళాయి. వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు మీద పోయించారు. పొట్టిరెడ్డి చూస్తుండగా ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత బరి తెగింపిది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గుందా? కడుపు కన్న తింటున్నావా, పెట్ట తింటున్నావా? మనిషివే కదా నువ్వు. ఇదే నువ్వు చేసే ఘనకార్యం. రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన నువ్వు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. ఇంకొక వీడియో చూపించి చూడండి. ఈ వీడియో చూడండి. ట్రాక్టర్లు కింద పడేసి ఏ విధంగా తొక్కించుకుంటూ పోతున్నారు చూడండి. ఆ పక్కన ఆ గోండా నా కొడుకులు చూడండి, ఆ గంజాయి నా కొడుకులు చూడండి. ఎవడమ్మ ముగ్గురు సొమ్ము ఇది? ఎవడమ్మ ముగ్గురు సొమ్ము ఇది? ఎవడిచ్చారా మీకు హక్కు రైతుల దగ్గర బెదిరించి మామిడిని అలా రోడ్డు మీద పడేయడానికి? తొక్కుకొని వెళ్ళిపోతుంటారా మీరు? అంతా మీ ఇష్టమేనా? ఏంటి దారుణం అసలుకి? దారుణం ఏంది అసలుకి? ఏ విధంగా అసలు రోడ్డు మీద పడేస్తున్నారు? ఏంటి దారుణం? ఏంటి వీళ్ళు దౌర్జన్యాలు? ఎవరిని చూసుకుని వీళ్ళంత బరి తెగిస్తున్నారు? ఇది చూస్తుంటే కడుపు మండిపోతుంది కదా. నేను రైతుని కాదు, అయినా కూడా ఇది చూస్తుంటే కడుపు మండిపోతుంది. అరే, ఒక రైతు ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది, తను అమ్ముకోవటానికి మామిడి కోత కోసి ట్రాక్టర్లకు ఎక్కించి రెడీగా పెట్టుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవాలని చెప్పి రెడీగా పెట్టుకుంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి వీళ్ళు అతన్ని బెదిరించో, భయపెట్టో, ఇంకోటో ఆశ చూపించో అతని దగ్గర బలవంతంగా ట్రాక్టర్లు తీసుకొచ్చి 5 ట్రాక్టర్లతో రోడ్డు మీద పడేసి మీ ఇష్టానికి తొక్కించుకుంటే పోతుంటే చూస్తూ ఉండాలా? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? ఎవడిచ్చారా మీకు ఈ హక్కు? అసలు మీరు చేసే విధ్వంసం ఏంది? పరామర్శకు వెళ్ళినప్పుడు పరామర్శించాలి. మీకు రైతు మామిడితో మీకేం పని? వాళ్ళ ట్రాక్టర్లతో మీకేం పని? కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? మీరు మనుషులే కదా మీరు. జగన్మోహన్ రెడ్డి నీకే చెప్తున్నా, నువ్వు మనిషివే కదా. ఎవడిచ్చాడు నీకు హక్కు? ఎవడిచ్చాడు నీకు హక్కు? నువ్వు నీ పాటికి నువ్వు పరామర్శన పేరుతో ఒక భయభ్రాంతులు చేస్తావు, ప్రజల్ని, రైతుల్ని భయభ్రాంతులు చేస్తావు. అక్కడ వెళ్ళి ప్రభుత్వం మీద బురద చల్లుతావు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా కానీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు అని చెప్పి పనికి మాలిన మాటలు. నిన్న నువ్వు వెళ్ళావు కదా పొట్టిరెడ్డి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెళ్ళావు కదా నిన్న. ఒక్క రైతులను నువ్వు పరామర్శించావా? నీ కోసం ఒక రైతన్న వచ్చాడా? ఒక రైతును పరామర్శించావు నువ్వు? అక్కడికి వెళ్ళి బీభత్సం సృష్టించే, గొడవలు సృష్టించే, నేరుగా మీడియా ముందుకు వచ్చి నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు. సరే, అదైనా సరిగ్గా మాట్లాడావంటే నువ్వు మాట్లాడిన మాటలో ఒక్క ముక్క కూడా అర్థం కాలే ఎవరికి. నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరికి తెలియలా. పరామర్శన పేరుతో నువ్వు విధ్వంసం సృష్టిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. చాలా దౌర్భాగ్యం ఇది. ఇలాంటి పనులు చేయకూడదు అసలుకి. రాష్ట్రం చాలా ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ప్రమాదకరం. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఇతని మీద ఒక ఫోకస్ పెట్టండి, ఇతని కంట్రోల్ చేయండి. ఇతను బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వానికి లాసు, ప్రభుత్వ ఆస్తులకు లాసు, ప్రజలకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది, రైతులు నష్టపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి మెంటాలిటీ ఉన్న, సైకో ఉన్న మెంటాలిటీ ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేయాలి ఈ ప్రభుత్వం. ఈ వీడియో సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కంట్రోల్ చేయండి సార్, లేకపోతే మన రాష్ట్రానికి ప్రమాదకరం. మన రాష్ట్రం బాగుపడాలన్నా ఈ వ్యక్తిని కంట్రోల్ చేయాలి.
జై హింద్.